నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు లక్ష్మి కిచెన్ లో అటుకుల లడ్లు చేసుకున్నామండి. కృష్ణాష్టమి పండగ వచ్చింది కదండి. ఈ పండగకు అటుకుల లడ్లు చేసినానండి. నేను కృష్ణునికి అటుకుల పాశం అన్నీ అటుకుల లడ్లన్నీ కూడా చాలా ఇష్టం అండి. అందుకే నేను పాశం చేయలేదండి, అటుకుల లడ్లు చేసినానండి. అటుకుల లడ్లు కావాల్సిన వస్తువులండి: ఒక ప్లేట్ తీసుకున్నామండి. అటుకులను జల్లి పట్టుకున్నామండి. ఈ జల్లెట్లో 2 కప్పులు అటుకులు తీసుకున్నానండి. ఈ అటుకులు లావు అటుకులు అండి, నేను తీసుకునేటివి చిన్నవి కాదు. ఏమన్నా చిన్న చిన్న వడకలు లాంటివి ఉంటాయి కదండి, అందుకు జల్లి పట్టుకుంటే ఇంకా వడకలు కిందికి దిగిపోతాయండి. జల్లి పట్టుకునే అటుకులను ఒక ప్లేట్లోకి వేసుకున్నామండి. చూడండి, నేను బాగా జల్లి పట్టినాను. ఇవన్నీ కిందికి దిగినాయి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత బాండిల్ని పెట్టుకున్నామండి. 1/2 కప్పు ఎండి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. కొబ్బరి ముక్కలు బాండిల్ వేసుకొని నిదానంగా దూరగా ఫ్రై చేసుకున్నామండి. బాగా ఫ్రై అయినాయండి. ఈ కొబ్బరి ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. మళ్ళీ అదే బాండిల్ పెట్టుకున్నామండి. బాండిల్ కొంచెం వేడి ఎక్కినాక 2 కప్పులు అటుకులు జల్లించుకున్నాం కదండి, ఆ అటుకులు వేసుకున్నామండి. ఈ అటుకులు కొంచెం మెత్తగా ఉన్నాయండి. కొంచెం ఒట్టిగా అయ్యేంత వరకు 3-4 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నామండి. చూడండి, చేత నలుపుతుంటే కొంచెం నలుగుతున్నాయి. ఇట్లా మనం ఫ్రై చేసుకుంటే అటుకులను మిక్సీ పట్టుకోనికి చాలా బాగుంటుందండి. ఈ అటుకులు ఫ్రై అయినాయండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకున్నామండి. అటుకులను మళ్ళీ అదే బాండిల్ పెట్టుకొని ఒక 1/2 కప్పు నెయ్యి వేసుకున్నామండి. నెయ్యి కరిగినాక కొన్ని జీడిపప్పులు, జీడిపప్పులు ఫ్రై అయినాక కొన్ని కిస్మిస్లు వేసుకున్నాం. కిస్మిస్లు జీడిపప్పులు ఫ్రై అయినాక ఇవి కూడా ఒక గిన్నెలోకి తీసుకున్నామండి. మిక్సీ గిన్నె తీసుకున్నాం. ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నామండి. చూడండి, నేను నున్నగా మిక్సీ పట్టి పెట్టినాను. అక్కడక్కడ కొన్ని కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, మనం మళ్ళీ అటుకులు ఫ్రై చేసుకున్న అటుకులు వేసుకొని 4 యాలక బుడ్డలు వేసుకున్నామండి. నున్నగా మిక్సీ పట్టుకున్నామండి. ఈ అటుకులు నేను నున్నగా పట్టుకోలేదండి, కొంచెం రవ్వగా పట్టుకున్నాను. మిక్సీ పట్టుకునే అటుకుల రవ్వను ఒక ప్లేట్లోకి వేసుకున్నామండి. చూడండి, కొంచెం రవ్వగా పట్టినాను. ఇట్లా పట్టుకుంటే లడ్లు చేయనికి చాలా బాగుంటాదండి. గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత నెయ్యి పెట్టుకునే బాండీలు పెట్టుకున్నామండి. ఇక్కడ బాండీలోనే నెయ్యి వేడైందండి. 1/2 కప్పు కన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటున్నానండి బెల్లం. చూడండి, కప్పులో చూస్తుంటే మీకు తెలిసిపోతుంది కదా. మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే కనుక 1 కప్పు నిండా బెల్లం వేసుకోవచ్చండి, లేదంటే 1/2 కప్పు కన్నా కొంచెం ఎక్కువ వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతాదండి. ఈ బాండిల్లో నేను చూపించే కప్పు వేసుకున్నామండి. ఈ నెయ్యి బెల్లము కరిగేటట్టుగా గంటె తీసుకొని కలుపుకుంటూనే ఉన్నామండి. పాకం రావాల్సిన అవసరం లేదు. ఈ బెల్లంలో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. నెయ్యి వేసుకున్నాం కదా, సరిపోతాది. బెల్లం కరిగేంత వరకు కరిగించుకున్నామండి. ఇక్కడ బెల్లం బాగా కరిగిపోయిందండి. మిక్సీ పట్టుకుని అటుకుల పొడి ఉంది కదండి, ఆ పొడిని వేసుకొని బెల్లం పాకంలో కలిసేటట్టుగా అటుకుల పొడిని బాగా కలుపుదామండి నిదానంగా. రవ్వను పాకంలో బాగా కలిపినానండి. 1/2 కప్పు పాలు తీసుకున్నామండి. బాగా కలుపుదామండి. ఈ పాలు కాగబెట్టుకొని చల్లగా చేసుకున్నానండి. మీకు కావాల్సింటే గినక ఇంకా కొన్ని పాలు ఎగస్ట్ అయినా తీసుకొని కలుపుకోవచ్చు. ఇన్ని అని ఏం కాదండి, పాలు కొన్ని ఎక్కువ తక్కువైనా సరిపోతాది. నేనైతే గినక 1/2 కప్పు పాలు తీసుకొని బాగా కలిపినానండి. పెన్నానికి అంటుకోవడం లేదు. చూడండి, కలుపుతుంటే మనం నెయ్యి వేసినాం కదా, అందుకే పెన్నానికి అంటుకోదండి. పాలు వేసినాక 1 నిమిషం పాటు పాలన్నీ పిండిలో కలిసేటట్టుగా నిదానంగా అడుగు నుంచి బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత మనం ఫ్రై చేసిన కిస్మిస్లు జీడిపప్పులు ఉన్నాయి కదండి, వేసుకున్నామండి. వేసుకున్నాక కిస్మిస్లు జీడిపప్పులు కలిసేటట్టుగా మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని బాండిల్ని కింది దింపుకున్నామండి. ఇక్కడ వేడిగా ఉంది కదండి, ఇది ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లగా చేసుకున్నామండి. ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసుకున్నాం. నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం చల్లగా చేసుకున్నామండి.
ఎక్కువ మళ్ళీ చల్లగా కావాల్సిన అవసరం లేదు, కొంచెం చల్లగా అయిపోతే సరిపోతాది. వేడి మీదనే మనం లడ్లు చుట్టాలండి. కొంచెం కొంచెం తీసుకొని లడ్లు చేసుకున్నామండి. చూడండి నేను చూపించినట్టుగా ఇట్లా లడ్లు చేసుకోవాలండి. ఈ మిగతా లడ్లంతా ఇలాగనే చేసుకోవాలండి. అంతేనండి, మన కృష్ణాష్టమికి చేసిన లడ్లు రెడీ అయిపోయినాయి. చూడండి లడ్డు తుంచి చూపిస్తున్నాను. కొంచెం రవ్వ రవ్వ లాగా ఉంది కదండి, చాలా బాగుందండి ఈ లడ్లు. మీరు కూడా ఈ కృష్ణాష్టమికి ఈ లడ్లు ట్రై చేయండి, చాలా బాగుంటాదండి. నా వీడియో అయినా నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.